ఫిట్గా ఉండాలనేటువంటి ఆలోచన కానివ్వండి, లేదంటే రన్నింగ్ పైన ఉన్నటువంటి ఆసక్తి ఇద్దరి హైదరాబాదీలను ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగేలా చేసింది. ప్రపంచంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించేటువంటి పోస్టన్ మారథాన్కి సెలెక్ట్ అయ్యారు హైదరాబాద్కు చెందినటువంటి శ్రీనివాసరావు గారు, అంతేకాకుండా వెంకట సతీష్ గారు. ప్రస్తుతం మనతో ఇద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా తమ తమ వృత్తులను కొనసాగిస్తూనే రన్నింగ్ పైన ఉన్నటువంటి ప్యాషన్ను వాళ్ళు ఇంటర్నేషనల్ స్థాయికి కూడా తీసుకెళ్లారు. ప్రస్తుతం మనతో శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్, ఎట్లా అనిపిస్తుంది మీకు ఈ ఏజ్లో ఇలా కాంపిటీషన్ సెలెక్ట్ అవ్వడం? ఎలా? I feel very proud to achieve Boston Marathon qualification. Last 2 years నుంచి I'm training for this. So initially when I get like in Mumbai Marathon లో 2023 Mumbai Marathon లో నాకు 3 hours 27 minutes టైంలో నేను చేయగలిగినప్పుడు నాకు అప్పుడు ఈ ఆలోచన వచ్చింది. అప్పటి వరకు నేను గత 10 సంవత్సరాల నుంచి మారథాన్ రన్నింగ్ చేస్తున్నా, బోస్టన్ మారథాన్ మనకు కాదులే, మన వల్ల అయ్యే పని కాదులే అనే ఆలోచనతో ఉండేవాడిని. ఎప్పుడైతే ముంబై మారథాన్లో నేను ఆ టైంకి దగ్గరగా బోస్టన్ క్వాలిఫైర్ టైంకి దగ్గరగా వెళ్ళినప్పుడు నాకు అప్పుడు ఆలోచన వచ్చింది, ఎందుకు ట్రై చేయకూడదు, కొంచెం ఇఫ్ ఐ పుట్ ఏ లిటిల్ మోర్ ఎఫర్ట్ I can go to Boston Marathon qualifying stage అని. అప్పటి నుంచి నేను స్టార్ట్ చేశాను. ఒక 6 months I did rigorous training. సో వీక్లీ ఒక 100 to 120 kilometers మైలేజ్ నేను యాడ్ ఆన్ చేసుకుని 6-day వీక్ రన్నింగ్లో 2023 డిసెంబర్లో స్పెయిన్లో వ్యాలెన్సియా మారథాన్ చేసినప్పుడు నా ఫినిష్ టైం అక్కడ 3 గంటల 16 నిమిషాలు. సో అప్పటికి నా ఏజ్ కేటగిరీకి బోస్టన్లో 3 hours 25 minutes ఈజ్ ద క్వాలిఫైయింగ్ టైం. సో వ్యాలెన్సియా మారథాన్లో నాకు 9 నిమిషాల బఫర్ దొరికింది. సో అలాగా 2025 బోస్టన్ మారథాన్ రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అయినప్పుడు నేను అప్లై చేసుకుంటే వాళ్ళు టెక్నికల్ క్వాలిఫికేషన్ టైము 3 hours 25 minutes అయినా వాళ్ళు 3 hours 18 minutesకే రిజిస్ట్రేషన్స్ క్లోజ్ అయిపోయినాయి. సో నా టైము 3 hours 16 minutes అవ్వటం వల్ల నాకు బోస్టన్ మారథాన్లో పార్టిసిపేట్ చేసే అవకాశం దొరికింది. ఓకే సార్, ఎట్లా ఉంటుంది సార్? అంటే మీరు ఎప్పుడు ఇది స్టార్ట్ చేస్తారు? దీని మీద అంటే రన్నింగ్ పైనటువంటి ఆసక్తా, లేదంటే ఏదైనా సాధించాలని కోరికతో స్టార్ట్ చేస్తారా? ఎట్లా? అంటే నాకు చిన్నప్పటి నుంచి కొంచెం ఫిట్నెస్ మీద శ్రద్ధ ఎక్కువ అండి. సో ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో కూడా నేను సిఆర్ రెడ్డి కాలేజీ గ్రౌండ్స్కి మార్నింగ్ 4 o'clockకి వెళ్ళి ఆ ట్రాక్స్ మీద రన్ చేసేవాడిని. తర్వాత ఇంజనీరింగ్ కూడా వైజాగ్ గీతంలో మా కాలేజీ బీచ్ పక్కన ఉండేదండి. సో బీచ్లో రన్ చేసేవాడిని మార్నింగ్. సో నాకు ఎర్లీగా నిద్రపోవటం అలవాటు. నైట్ 9-9:30 నిద్రపోతా. సో ఉదయం లేవటం నాకు ఎప్పుడూ ఇబ్బంది అనిపించలేదు. సో నేను హైదరాబాద్ వచ్చాక డెలాయిట్లో వర్క్ చేస్తున్నప్పుడు 2013లో డెలాయిట్ హైదరాబాద్ 10K రన్కి స్పాన్సర్ చేసింది. అప్పటి వరకు నాకు 5K 10K రన్లు కానీ మారథాన్ కంటే నాకు అప్పటి వరకు నాకు అవి తెలియవండి. సో అప్పుడు నేను ఫస్ట్ 10K చేశాను, హైదరాబాద్ 10K రన్ను. ఆ తర్వాత నాకు హైదరాబాద్ రన్నర్స్ క్లబ్ సొసైటీ వాళ్ళతో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి నేను వాళ్ళతో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతా. సో 2014లో నేను ఫస్ట్ ఫుల్ మారథాన్ చేశానండి, హైదరాబాద్ మారథాన్. ఓకే. సో ఎట్లా ఉంటుంది సార్? అంటే దీనికి బోస్టన్ సెలెక్ట్ అవ్వడం అనేది ఎట్లా ఉంటుంది ప్రాసెస్? ప్రతి సీరియస్ మారథాన్ రన్నర్కి బోస్టన్ క్వాలిఫై అవ్వటం ఒక డ్రీమ్ అండి. సో దానికోసం అంటే ఏజ్ గ్రూప్ని బట్టి అంటే అందరూ అచీవ్ చేయటానికి సాధ్యపడుతుంది. అంటే టైం ఎఫర్ట్ చేయాలి, ప్లస్ ట్రైనింగ్ రెగ్యులర్ ట్రైనింగ్ ఉండాలి. సో స్లీప్ హ్యాబిట్స్ అన్నీ స్లీప్ డైలీ 7 hours స్లీప్ ఈజ్ ఏ మస్ట్. సో ప్లస్ ఫుడ్ కంట్రోల్ కూడా ఉండాలి. అంటే మీరు ఆ ట్రాక్లో సెట్ అయితే ఐ సే లైక్ దిస్ నాట్ ఇంపాసిబుల్, బట్ యూ షుడ్ హ్యావ్ ఏ సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ ఆన్ యువర్ ఫుడ్ అండ్ ట్రైనింగ్, రెగ్యులర్ ట్రైనింగ్. ముందుకు మీరు ఏమేమి మారథాన్ కంప్లీట్ చేశారు? నేను బోస్టన్ మారథాన్ నాకు 55వ మారథాన్ అండి. నేను సోఫార్ ఐ డిడ్ 54. అంటే అందులో మారథాన్ డిస్టెన్సెస్ 42.2 kilometers ఉంటుంది. లేకపోతే అల్ట్రా మారథాన్స్ 50 kilometers చేశాను, 65 చేసా, 75 kilometers. సో లాంగెస్ట్ రన్ ఐ డిడ్ ఈజ్ కామ్రేడ్స్ మారథాన్ సౌత్ ఆఫ్రికాలో, అది 90 kilometers రన్ అండి. అది చేసినప్పుడు
సో హెచ్కే 100 అని ఒక అటెంప్ట్ చేశానండి, హాంకాంగ్ 100K. సో అది నా రన్నింగ్ మారథాన్ హిస్టరీలో ఫస్ట్ డో నాట్ ఫినిష్ ఇది. సో ఐ వాంట్ టు రీడూ బోస్టన్ హెచ్కే 100 హాంకాంగ్ 100 ఇన్ ద కమింగ్ డేస్. సో ఈ బోస్టన్ మారథాన్ నా వరల్డ్ మేజర్స్లో 6th వరల్డ్ మేజర్ అండి. ఫస్ట్ ఐ డిడ్ టోక్యో మారథాన్ అండ్ బెర్లిన్ ఐ డిడ్ లండన్ అండ్ ఐ డిడ్ న్యూయార్క్ అండ్ ఐ డిడ్ చికాగో. సో ఈ బోస్టన్ 6 స్టార్ మెడల్ ఇస్తారు నాకు 6th బోస్టన్ కంప్లీట్ అయితే. సో రీసెంట్లీ దే యాడెడ్ సిడ్నీ ఆల్సో టు వరల్డ్ మేజర్స్. సో హోపింగ్ ఐ విల్ బీ డూయింగ్ సిడ్నీ సూన్. ఓకే. సో మారథాన్ అంటే ఎట్లా ఉంటుంది సార్? అంటే జనరల్గా మనం బయట రన్నింగ్, సో ఇంకా ఏంటి సార్ అంటే ఎట్లా ఉంటుంది, అంటే ఎలాంటి ఫిజిక్ మనం కాపాడుకోవాల్సి ఉంటుంది? అంటే దాదాపు మీరు ఇప్పుడు 50+ ఉన్నారు కాబట్టి సో ఎట్లా ఉండాలి సార్, ఎట్లా మెయింటైన్ చేయాలి సార్? ఇప్పుడు మనం బేసిక్గా నేను స్వీట్లు తినండి, అంటే అందరూ తినకూడదని కాదు. సో నేను లాస్ట్ 20 years నుంచి నేను బ్రౌన్ రైస్ తింటానండి, ఆర్గానిక్ బ్రౌన్ రైస్. ఇంట్లో చేసిన బెల్లంతో చేసిన స్వీట్లు తింటాను నేను. షాపుల్లో కొన్ని మాకు అలవాటు లేదు చిన్నప్పటి నుంచి. సో అంటే స్లీప్ ఉండాలండి, స్పెసిఫిక్గా యూ షుడ్ హ్యావ్ 7 hours సాలిడ్ స్లీప్. సో ఏమన్నా మీకు చిన్న చిన్న ఇష్యూస్ ఉన్న రన్నింగ్లో మెజారిటీ ఆఫ్ దెమ్ విల్ బి కవర్డ్ విత్ ప్రాపర్ డైట్ అండ్ స్లీప్. సో మారథాన్ అనేది ఒక్కసారి మనం పికప్ చేసుకునేది కాదండి. ఫస్ట్ యూ డూ లైక్ 10K, దెన్ యూ విల్ ప్రమోట్ టు నెక్స్ట్ హాఫ్ మారథాన్. హాఫ్ మారథాన్ టు ఫుల్ మారథాన్ ఈజ్ నాట్ ఎట్ ఈజీ టాస్క్. చాలామంది హాఫ్ మారథాన్ నేను 2 hours చేశాను కదా, ఫుల్ మారథాన్ 42K కదా, దీనికి అది 3 hours చేసేయగలని చాలామంది ఫుల్ మారథాన్కి రిజిస్టర్ చేసుకుంటారు ఒక హాఫ్ మారథాన్ అవగానే. కాకపోతే హాఫ్ మారథాన్ చేయటం వేరు, ఫుల్ మారథాన్ చేయటం దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఫుల్ మారథాన్కి మీకు ఎండ్యూరెన్స్ కావాలి, ఎందుకంటే మీరు ఒక 30 kilometers వరకు హాఫ్ మారథాన్ చేసిన ఎక్స్పీరియన్స్తో మీరు చేయగలరు. కానీ తర్వాత మీకు చాలా ఇబ్బంది పడతారు. అప్పుడు అనిపిస్తుంది కదా అనవసరంగా చేసాను రన్నింగ్ మారథాన్ రిజిస్ట్రేషన్ అని. సో నా అడ్వైజ్ ఏంటంటే ఎవరన్నా ఇఫ్ ఎనీ వన్ వాంట్స్ టు డూ ఏ ఫుల్ మారథాన్, ఐ అడ్వైజ్ దెమ్ అట్లీస్ట్ టు డూ లైక్ 3-4 half marathons and take proper training for at least 4 months to register for the full marathon. సో హాఫ్ మారథాన్ చేసిన వాళ్ళందరూ ఫుల్ మారథాన్ చేసుకుంటే వాళ్ళకి చాలా ఇబ్బంది పడతారండి లాస్ట్ 10 kilometers రూట్లో. అంటే వాళ్ళు నడవలేరు, కాళ్ళు బ్లిస్టర్స్ వస్తాయి, బికాజ్ దే డోంట్ ప్రిపేర్డ్ వెల్, రైట్? సో మేము ఈవెన్ ఈ రోజు కూడా మేము లాస్ట్ 12 years నుంచి నేను రన్నింగ్ చేస్తున్నా సరే, ఏమన్నా ఈవెంట్కి నేను రిజిస్టర్ చేసుకుంటే ఐ మేక్ షూర్ లైక్ ఐ ట్రైన్డ్ ఫర్ 16 weeks ట్రైనింగ్, ప్రాపర్ ట్రైనింగ్. ప్రస్తుతం మనతో వెంకట సతీష్ గారు ఉన్నారు, ఒకసారి అతనితో కూడా మాట్లాడు. సార్ ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. ఎట్లా అనిపిస్తుంది సార్? అంటే చాలామంది కూడా ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలని అనుకుంటూ ఉంటారు, సో ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? ముందుగా నాకు అంటే నా మీద నాకే ఆశ్చర్యంగా ఉంది చెప్పాలంటే. ఎందుకు అంటే చిన్నప్పటి నుంచి చదువు తప్పితే ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానీ లేకపోతే ఇంకేదైనా సరే ఫిట్నెస్ సైడ్లో కానీ ఎప్పుడూ అంత ఆలోచన లేదు, అంత అవగాహన కూడా లేదు. చదువు తప్పితే ఇంకా ప్రపంచం అదే అనుకునేవాడిని. మరి రియలైజ్ అయ్యడానికి 37 ఏళ్ళు పట్టింది. సో ఇంట్లో కాస్త కొంచెం ఇంట్లో హెల్త్ ఇష్యూస్ అలాంటివి చూసి దానికి మనం అంత ఖర్చు పెడుతున్నాము, అంటే మన హెల్త్ని మనం కాపాడుకోవాల్సిన దానికి మనం అంత ఖర్చు పెడుతున్నాము. మనం ఇంట్లో ఎవరో ఒకళ్ళు కాస్త ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ కొంచెం స్ట్రాంగ్గా ఉంటే మన వాళ్ళని మనం చూసుకోవచ్చు అన్న ఆలోచనతో మొదలైంది ఈ జర్నీ. 37 ఏళ్ళకి నేను యోగాతో స్టార్ట్ చేశాను. యోగాతో స్టార్ట్ చేసి అడ్వర్టైజ్మెంట్స్ చూశాను ఏదో రన్ అని చెప్పి. నేను ఎప్పుడూ రన్నింగ్ అనేది కూడా ఎరగను నేను. అలాంటిది దానికి కూడా నేను రిజిస్టర్ అయ్యాను, కానీ నేను డైరెక్ట్గా వెళ్ళిపోయి రన్ చేయలేదు. అంటే తెలియదు మనకి, సరే అని చెప్పి అదేదో 4 weeks ట్రైనింగ్ ప్లాన్ ఏదో ఉంటే దానికి నేను రిజిస్టర్ అయ్యి ఆ 4 weeks ప్లాన్ రిజిస్టర్ అవ్వడం అంటే ఆన్లైన్ యాప్స్లో ఏవో చూసి వాక్ రన్తో స్టార్ట్ చేశాను. చేసి అలాగ నేను ఫస్ట్ 10K 2018లో అనుకుంటా నవంబర్లో, మనకి లాస్ట్ వీక్ ఆఫ్ నవంబర్ ఫ్రీడమ్ రన్ అని ఒకటి ఉంటుంది. అది మా ఆఫీస్ వాళ్ళు, నేను OSI డిజిటల్లో చేస్తానండి,
యాజ్ మేనేజర్ కింద. సో దాంట్లో వాళ్ళు ఇలాగ కార్పొరేట్ డిస్కౌంట్ ఏదో ఇస్తే నేను రిజిస్టర్ అయ్యాను. రిజిస్టర్ అయితే దాంట్లో ఆ ట్రైనింగ్ వల్ల ఫస్ట్ నా 10K నేను ఎప్పుడు అనుకోలేదు. అంటే ఫస్ట్ 10K 55 మినిట్స్ 56 మినిట్స్ అలా చేశాను. ఓహో అయిపోయింది, దాన్ని చేసేసాను అయిపోయింది అనుకుని తర్వాత మెల్లిగా ఇంకా ఫిట్నెస్ కోసం స్టార్ట్ చేస్తూ రన్నింగ్ కూడా ప్యారలల్గా చేస్తున్నాను. చేస్తుంటే డిఫరెన్స్ ఏం కనపడింది అని అంటే అది ఆ ఫిట్నెస్ని ఏ రకంగా తీసుకెళ్ళానంటే నాలో నేను మార్చుకోవాలి, వెయిట్ తగ్గాలి. వెయిట్ అంటే నేను ఎక్కువ అంత హెవీ వెయిట్ కూడా కాదు, కానీ హెల్దీ లైఫ్ స్టైల్ కోసం అని స్టార్ట్ చేశాను. అలాంటిది వెయిట్ తగ్గడం అది దగ్గర ఒక 5 నెలల్లో 68 నుంచి దగ్గర ఒక 57కి అలా వచ్చేసాను. వచ్చిన తర్వాత ఈ రన్నింగ్ కూడా చేస్తుంటే టైమింగ్ ఇంప్రూవ్ అవ్వడం మొదలెట్టింది. అంటే అలా అని నేను వెయిట్ తగ్గితేనే టైమింగ్ అని కాదు. ఇప్పుడు ఆ నెక్స్ట్ లెవెల్ మన సిటీలో వరకు కాకుండా లదాఖ్ మ్యారథాన్కి కూడా రిజిస్టర్ అయిన ఆ సంవత్సరంలోనే. ఆ లదాఖ్ మ్యారథాన్కి కూడా దాని ముందు క్వాలిఫికేషన్ ఉంటుందండి దానికి కూడా, ఎందుకంటే అది మనం హైయర్ ఆల్టిట్యూడ్ ఎలివేషన్ మీద చేయాలి, దానికి తగ్గట్టుగా ప్రిపరేషను అవ్వాలి. సో దానికి ముందు మనకి హైదరాబాద్ మ్యారథాన్ ఉంటుంది. సో దానికి బాగా ప్రిపేర్ అయ్యాను. ప్రిపేర్ అయిన ఫస్ట్ హాఫ్ మ్యారథాన్ నేను చెన్నైలో చేశాను, ఎందుకంటే లదాఖ్కిను హాఫ్ మ్యారథాన్ మన హైదరాబాద్ మ్యారథాన్కి టైం తక్కువ ఉండడం వల్ల క్వాలిఫై అవ్వనని చెప్పి ఆ ముందు చెన్నై హాఫ్ మ్యారథాన్ చేశాను. సో దాంట్లో నాకు 1 hour 56 మినిట్స్ పట్టింది, అది ఫస్ట్ హాఫ్ మ్యారథాన్. అది తర్వాత హైదరాబాద్ హాఫ్ మ్యారథాన్ నా సెకండ్, దానికి మంచి ట్రైనింగ్ చేశాను. దాంట్లో నాకు 1 hour 41 మినిట్స్ పట్టింది. ఈ టైమింగ్తో నేను లదాఖ్ కూడా వెళ్ళి లదాఖ్ హాఫ్ మ్యారథాన్ చేశాను, అది 1 hour 56 మినిట్స్. ఓవరాల్గా ఆ ఇయర్ నాకు చాలా మంచి ఇయర్ అని చెప్పాలి రన్నింగ్ కెరియర్లో, ఎందుకంటే సంవత్సరం కూడా కాలేదు అది. తర్వాత ఈ ఎక్స్పీరియన్స్తో నేను ముంబై నెక్స్ట్ ఇయర్ 2020లో జనవరిలో ఉంటుంది అది, నేను దానికి హాఫ్ మ్యారథాన్కి రిజిస్టర్ అయ్యాను. సరే హాఫ్ మ్యారథాన్కి రిజిస్టర్ అయ్యాను, దాంట్లో కూడా మళ్ళీ నాకు టైమింగ్ ఇంప్రూవ్ అయింది. అంటే చెప్తున్నది ఏంటంటే ఈ జర్నీలో అటు నా ట్రైనింగ్ కానివ్వండి, నా స్ట్రెంగ్త్ కానివ్వండి, ఇవన్నీ నాకు చాలా హెల్ప్ అయ్యాయి. సో నాకు ముంబై హాఫ్ మ్యారథాన్లో 1 hour 38 మినిట్స్, అంటే హైదరాబాద్కిను దీనికి దగ్గర నాకు ఒక 4 నిమిషాలు తేడాతో టైమింగ్ ఇంప్రూవ్ అయిందండి. అలాంటి దానికి బోస్టన్ క్వాలిఫికేషన్ టైం వచ్చి 3 గంటల 10 నిమిషాలు. అయితే నేను ఆల్మోస్ట్ 14 మినిట్స్ డిఫరెన్స్తో నేను కంప్లీట్ చేశాను. అయితే వీళ్ళు 2024కి మళ్ళీ వాళ్ళు 2025 ఇప్పుడు జరిగే బోస్టన్ మ్యారథాన్ కట్ ఆఫ్ వాళ్ళు ఏమన్నారంటే 3 hours 10 minutes మీ క్వాలిఫైయింగ్ టైం అయినా మీరు 6 minutes 51 seconds ఫాస్ట్ ఉండాలి మీ మీ ఏజ్ కేటగిరీ టైం కంటే అని అన్నారు. దాంట్లో కూడా నేను దానికంటే క్వాలిఫైయింగ్ టైంలోనే నాది అయిపోయింది. సో జనరల్గా మీరు రోజు ప్రాక్టీస్ ఎట్లా ఉంటుంది సార్? అంటే ఒకేసారి 40 కిలోమీటర్లు మారథాన్ చేయడం అనేది చాలా కష్టం కదా, సో డైలీ వారీగా ఎట్లా ఉంటుంది ప్రాక్టీస్? అంటే ఇప్పుడు 42 కిలోమీటర్ల డిస్టెన్స్కి ప్రాక్టీస్ చేయాలి అని అంటే మీరు 42 కిలోమీటర్లు పరిగెత్తాల్సిన అవసరం లేదు. కనీసం దాంట్లో ఇంత పర్సెంట్ అని ఉంటుంది. మీరు ఒక 30 కిలోమీటర్లు కానీ 35 కిలోమీటర్ల వరకు ట్రైన్ అవుతాము, కొంతమంది 36, ఇట్ డిపెండ్స్ అనమాట. సో దానికి ప్రిపేర్ అవ్వాలి అని అంటే మనం ఏంటంటే దాంట్లో స్టేజెస్ కింద ఉంటాయి. ఒకటి మీరు ఒక 2 వారాలు 3 వారాలు బేస్ ట్రైనింగ్ అని ఉంటుంది. బేస్ ట్రైనింగ్ అని అంటే ఫస్ట్ మీరు స్పీడ్ కంటే మీరు ఆ 3 గంటలు అవ్వండి 4 గంటలు మీరు రోడ్డు మీద మీరు పరిగెత్తేటప్పుడు ఇదంతా లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్, అంతా రోడ్ రన్నింగ్. సో దాని మీద మీరు రన్ చేయాలంటే మీరు సస్టైన్ అవ్వాలి. ఎన్ని గంటలు మీరు సస్టైన్ అవ్వగలరు అనేది ఇంపార్టెంట్. సో దానికి పేస్ కంటే మీరు మీ బాడీని అలవకుండా చూసుకోవాలి. అందుకని ఫస్ట్ బేస్ ట్రైనింగ్ అని ఉంటుంది. మెల్లిగా బేస్ ట్రైనింగ్లో ఏం చేస్తామంటే కొంచెం స్పీడ్ వర్కౌట్ యాడ్ చేస్తాం. ఆ స్పీడ్ వర్కౌట్ యాడ్ చేస్తూ తర్వాత మీరు మ్యారథాన్కి ఏమైనా టార్గెట్ పెట్టుకున్నారు అని అంటే, లేకపోతే 4 గంటల్లో కంప్లీట్ చేయాలి అంటే దాని తగ్గట్టుగా మీరు టైం ఉంటుంది. 3.5 గంటల్లో కంప్లీట్ చేయాలంటే ఇంత స్పీడ్ గంటకి ఇంత స్పీడ్లో పరిగెత్తాలనేది ఒక టార్గెట్ ఉంటుంది. దాన్ని బట్టి మీరు ట్రైన్ అవ్వాలి. అలా ట్రైన్ అవుతుంది ఏంటంటే రేస్ రోజు మీ ట్రైనింగ్ ప్లాన్ ఎలా అయితే మీరు ఎగ్జిక్యూట్ చేశారో
ఆ ఒరిజినల్ రేస్ రోజు కూడా మీరు ఎగ్జిక్యూట్ చేస్తారు. సో ఈ మారథాన్ అనేది ఎట్లా ఉంటుంది సార్? అంటే అన్ని ఏజ్ల వాళ్ళకు ఉంటుందా, ఎట్లా ఉంటుంది సార్? అన్ని ఏజ్లు అంటే 18 ఈజ్ ది యాక్చువల్ 18 ఇయర్స్ ఈజ్ ది స్టార్ట్ ఏజ్ అనమాట. యూజువల్గా 18+ని కన్సిడర్ చేస్తారు. 18+ టు అది దగ్గర దగ్గర మీరు చూస్తే దగ్గర దగ్గర 80 ఏళ్ళ వాళ్ళు కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఒకటి ఏంటంటే ఆ ఎంకరేజ్మెంట్, 80 ఏళ్ళ వాళ్ళు ఉన్నారు కదా అని కాదు, పెద్ద పెద్ద రేసుల్లో కానీ వాళ్ళ కోసం ఎన్ని గంటలైనా సరే వాళ్ళు కంప్లీట్ అయ్యేంత వరకు ఉంటారు. సో ఎట్లా ఉంటుంది సార్? అంటే కాంపిటీషన్ ఈ మారథాన్కి ఎట్లా ఉంటుంది? సెలక్షన్ ప్రాసెస్ అంటే ఎట్లా ఉంటుంది సార్ మొత్తం? అంటే మీరు ఇప్పుడు ఎలా ఉంటుందంటే ప్రతిదానికి ఇప్పుడు మ్యారథాన్కి మీరు ఏదైనా పెద్ద పెద్ద రేసులకి కానీ లేకపోతే ఈవెన్ మ్యారథాన్ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు అని అంటే మనం దానికి ఒక స్పెషల్ క్రైటీరియా, మీరు హాఫ్ మ్యారథాన్ ఈ టైమింగ్లో చేసి ఉండాలి అంటే డిపెండింగ్ అపాన్ మీరు ఏ టైమింగ్కి టార్గెట్ చేస్తున్నారు. కానీ ఇంత క్వాలిఫికేషన్ టైం అయితే ఉంటుంది. ఎందుకు అని అంటే వాళ్ళు మ్యారథాన్ రిజిస్ట్రేషన్కి వాళ్ళు రన్నింగ్ ఒకటే కాదు, వాళ్ళ హెల్త్ పరంగా కూడా చూస్తారు. వాళ్ళు అన్నీ అడుగుతారు, దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ గైడ్లైన్స్ మనం ఫాలో అవ్వాలి. హెల్త్ వైజ్ మీరు ఫిట్గా ఉన్నారా లేదా, లేకపోతే డాక్టర్ అడ్వైస్ తీసుకున్నారా లేదా. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకొని ఎవరైనా దిగాలి మ్యారథాన్లోకి. దానికి మ్యారథాన్లో దిగే ముందర హాఫ్ మ్యారథాన్ కంప్లీట్ చేయడం కానీ, ఆ డిస్టెన్స్ కంప్లీట్ చేస్తే మీరు ముందుకి 42 చేయడానికి వీలవుతుంది. ఈ జర్నీలో ఎట్లా ఉంటుంది సార్? అంటే హెల్త్ని కాపాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇంజురీస్ కానివ్వండి ఎట్లా ఉంటాయి సార్? సో ఇప్పుడు మీరు రన్నింగ్ అని అంటే ఓన్లీ రోజు 5 రోజులు కానివ్వండి 6 రోజులు కానివ్వండి మీరు రన్నింగ్ మీద ఒకటే ఫోకస్ చేయకూడదు. ఎందుకు అని అంటే రన్ చేసేటప్పుడు మన బాడీలో ప్రతి పార్ట్ మనం చాలా ఇంపార్టెంటే. లోవర్ బాడీ మనం హిప్ కానివ్వండి లేకపోతే మన హ్యామ్స్ట్రింగ్స్ చాలా ఉన్నాయి మనకి. ఈ లోవర్ బాడీ అప్పర్ బాడీ అంటే వాటిని ఏంటంటే మనం కాపాడుకోవాలి జాగ్రత్తగా. దాని తగ్గట్టుగా మనం ఏదైనా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కానీ లేకపోతే యోగా, కాస్త మైండ్ కంట్రోల్ చేసుకోవడం, లేకపోతే బాడీని కార్డియో కానీ, అంటే కార్డియో ఎందుకంటే మన హార్ట్ని కాస్త కంట్రోల్లో పెట్టుకోవడం, రెగ్యులర్ ఎక్సర్సైజులు మాత్రం ఇంపార్టెంట్ చాలా. లేకుండా మీరు రన్నింగ్ ఒకటే ముఖ్యం అని అనుకుంటే మాత్రం ఇంజరీస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఎందుకంటే మీరు బాడీ అలసిపోతుంది కరెక్టే, కానీ దానికి కాస్త రెస్ట్ కూడా ఇవ్వాలి. ఆ రెస్ట్ ఇవ్వకపోతే మాత్రం ఇంజరీస్ అవుతుంది. ఇంకా తర్వాత మీరు రన్ చేయాలన్నా కానీ రన్ చేయలేరు. ఇప్పుడు బోస్టన్ అంటే టఫ్ అంటున్నారు, ఎందుకు సార్? అంటే అక్కడ ఉండేటువంటి వెదర్ కండిషన్స్ కానివ్వండి ఎట్లా ఉంటాయి? టఫ్ అనుకోవచ్చు అంటే అన్ని రకాలు ఉంటాయండి. ఇప్పుడు వెదర్ ఒకటి, తర్వాత టఫ్ అనడం కంటే క్వాలిఫైయింగ్ అనడం ఒకటి, అండ్ వెదర్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. ఎందుకు అని అంటే ఇప్పుడు వేరే కంట్రీస్ నుంచి వేరే దేశాల నుంచి వచ్చే వాళ్ళకి అక్కడ వెదర్ ఎలా ఉంటుందో తెలియదు. ఓసారి వర్షం పడవచ్చు, ఓసారి చలి ఉంటుంది. సో అన్ని రకాల క్లైమేటిక్ కండిషన్స్కి బాడీని మనం అడాప్ట్ చేసుకోవాలి. అలా అడాప్ట్ చేసుకోగలమా లేదా అనేది అక్కడికి వెళ్తే కానీ తెలియదు. అది పక్కన పెడితే దానికి క్వాలిఫై అవ్వడానికి శ్రీనివాస్ గారు చెప్పినట్టు టైమింగ్, ఆ టైమింగ్ ఉంటే కానీ మీరు క్వాలిఫై అవ్వరు. సో కాబట్టి అటు క్లైమేటిక్ కండిషన్స్, తర్వాత మీ క్వాలిఫైయింగ్ టైము, అవన్నీ కూడా దీంట్లో ఇంపార్టెంట్ ఐటమ్స్. సో ఇది ముఖ్యంగా చెప్పుకోవచ్చు. అనుకోకుండా ఈ రన్నింగ్పై పెరిగినటువంటి ఆసక్తి ఈ ఇద్దరు హైదరాబాదులను కూడా ఇంటర్నేషనల్ స్థాయిలో మారథాన్లో పార్టిసిపేట్ చేసేలాగా చేసిందని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ ఇద్దరి అనుభవాల ద్వారా ఏం తెలుస్తుందంటే ఒక ఫిట్నెస్ మీద ఉండేటువంటి కోరిక కానివ్వండి, లేదంటే ఇది ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత దాని ద్వారా కలిగేటువంటి లాభాల ద్వారా దీన్ని మేము కంటిన్యూ చేస్తూ పోయాము. దీన్ని కంటిన్యూ చేయడం ద్వారా తమకు అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు కలిగాయని కూడా చెప్తున్నారు. దీన్ని అందరూ కూడా ఒక స్పోర్ట్ లాగా తీసుకొని ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. ఓన్లీ రన్నింగ్ పైనే కాకుండా హెల్త్ పైన కూడా ఇది చాలా ప్రభావం చూపిస్తుంది అనేటువంటి అభిప్రాయాన్ని ఇద్దరు కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో శ్రవణ్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.